ఇక సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన నాయకులు ఫ్లెక్సీలు ఊరంతా వెలిశాయి. ఇది గిట్టని కొందరు ఫ్లెక్సీలను చించివేశారు. ప్రత్యర్థులు తమ ఫ్లెక్సీలను చించివేశారని, చించింది ఎవరో తెలిసి కూడా జనసేన నాయకులు గొడవకు పోలేదు కదా, కనీసం కాకీలను కూడా ఆశ్రయించలేదు. భవిష్యత్తులో ఎవరు ఫ్లెక్సీలు చించకుండా ఉండాలని వినూత్నంగా కార్యక్రమం చేపట్టి ప్రత్యర్థుల మర్యాద తీశారు. శ్రీ సత్యకుమార్ గారు విజయం సాధించడంలో ఇక్కడ ఉన్నటువంటి ధర్మవరం నియోజకవర్గంలో కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, వారి యొక్క నాయకుల ఫ్లెక్సీలను ఫోటోలతో ఏర్పాటు చేసి ప్రతి ఒక్క చోట కట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా కొంతమంది రాక్షసులు, అసలు వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు, దున్నపోతులతో సమానంగా మేము భావించి ఈరోజు వారికి పిండ ప్రదానం చేస్తున్నాం. ఎందుకంటే పిండ ప్రదానం ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళ మీద కేసులు పెట్టాము, వాళ్ళని తిట్టము, వాళ్ళని దూషించము. ఈ కార్యక్రమంలో పోలీసులకు కూడా వాళ్ళని శ్రమ పెట్టాం మేము. ఎందుకంటే ఈ చించిన వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు వీళ్ళు చేసే పొరపాటుకి, తెలివి తక్కువ పనికి వారి కుటుంబాలు కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే చించినారో వాళ్ళు, చించిన వాళ్ళకి, చింపమని చెప్పిన వాళ్ళకి, చించే వాళ్ళకు కూడా గతంలో మరి కూడా చించే వాళ్ళకు కూడా ఈరోజు పిండ ప్రదానంతో వాళ్ళకి జ్ఞానోదయం కావాలని చెప్పేసి రాష్ట్రంలో కూటమి విజయబావుట ఎగరవేయడంతో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనారెడ్డి ఆదేశాల మేరకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనారెడ్డి, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఫోటోలతో ఊరంతా ఫ్లెక్సీలు వెలిశాయి. వీరందరికీ సంబంధించిన ఫ్లెక్సీలు వేయడంతో అది కొందరికి సహించలేక వాటిని చింపివేశారు. ఇంకోసారి ఇటువంటి ఘటన జరగకుండా ఉండటం కోసం ఎవరైతే ఫ్లెక్సీలు చింపివేశారో వారికి జనసేన పార్టీ నాయకులు పురోహితునితో పిండ ప్రదానం చేయించారు. మన గౌనీలైన నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ధర్మవరం ఎమ్మెల్యే గారైన శ్రీ సత్యకుమార్ గారికి, అలానే ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పైటాల శ్రీరామ్ గారికి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ధర్మవరంలో. దానికి కొందరు దండగులు ఫ్లెక్సీలు చించడం వేయడం జరిగింది. వాళ్ళ కోసమే ఈ పిండ ప్రదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కూడా ముఖ్యంగా ఏమంటే వాళ్ళ దొంగల, నీచుల, కనీసం వాళ్ళ ఒక అబ్బకి పుట్టినారో కూడా తెలియదు. అలాంటి వెధవలు ఇలాంటి ఫ్లెక్సీల కోసము కోయడం జరిగినది. అందుకోసమే వాళ్ళ కోసమే ఈ పిండ ప్రదాన కార్యక్రమం ముఖ్యంగా వాళ్ళ కోసమే చేయడం జరిగింది. వాళ్ళు ఫ్లెక్సీలు కోసిన వాళ్ళు, ఫ్లెక్సీలు కోయమని చెప్పిన వాళ్ళకి కూడా ఇది పిండ ప్రదానం వాళ్ళ కోసం, ముఖ్య ఉద్దేశం వాళ్ళ కోసమే. వాళ్ళు రాష్ట్రంలో ఒక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇది వాళ్ళకి శుభాకాంక్షలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించడం ఎంతవరకు దుర్మార్గమైన చర్య. కేంద్ర